जय श्री राम। వెల్కమ్ బ్యాక్ టు అతి బ్లాగ్ ఎస్టీ. ఈరోజు అయితే మేము యాదగిరి గుట్ట రెండో పెద్ద దేవస్థానానికి వచ్చినాము. ఆ దేవస్థానం పేరే యమలకొండ. ఇందులో మచ్చగిరి లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉంటాడు. ఇక్కడైతే పెద్ద గుండం ఉంది. ఇక్కడైతే చేపలు ఉంటాయి. ఆ చేపల మీద 3 నామాలు ఉంటాయి. అందుకే నరసింహస్వామికి మచ్చగిరి లక్ష్మీ నరసింహస్వామి లాగా పేరు వచ్చింది. ఇప్పుడైతే మొత్తం మీకైతే చూపిస్తున్నాయి. ఇక్కడ గుండం ఉంది. ఆ గుండం తర్వాత అక్కడ స్నానాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ దేవుడు అయితే ఉన్నాడు. ఇక్కడ గుడి, ఇటు సైడ్ ఇంకో గుడి. ఇక్కడైతే మేము వచ్చినాము. ఇంకా చేస్తాము. ఇప్పుడైతే మేము అక్కడికి కింద ఆంజనేయ స్వామి అయితే ఉన్నాడు. అక్కడికి అయితే వెళ్తున్నాం. పెద్ద విగ్రహం అయితే ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాం. ఇప్పుడైతే మేము ఆంజనేయ స్వామి గుడి కాడికి అయితే వచ్చినాము. ఇక్కడైతే విగ్రహం ఉంది ఆంజనేయ స్వామిది. ఇప్పుడైతే మేము కిందికి వెళ్తున్నాం. ఇక్కడైతే పెద్ద వ్యూ అయితే ఉంది, చూసుకోవచ్చు. మొత్తం వ్యూ అయితే ఉంది. అటు సైడ్ మొత్తం ఒక ఊరు. అయితే మేము వెళ్ళిపోతున్నాం కిందికి. కవచం వక్ష్యే ప్రహ్లాదేనోదితం పురా సర్వరక్షాకరం పుణ్యం సర్వోపద్రవనాశనం స్వాహా. సర్వసంపత్కరం చైవ స్వర్గమోక్షప్రదాయకం ధ్యాత్వా నృసింహం దేవేశం హేమసింహాసనస్థితం స్వాహా. నివృత్తాస్యం త్రినయనం శరదిందుసమప్రభం లక్ష్మ్యాలింగిత వామాంగం విభూతి నిరుపాశ్రితం స్వాహా.